హైదరాబాద్ లో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత మూసీకి భారీగా వరద పోటెత్తింది. బాపుఘాట్ నుంచి దిగువ ప్రాంతాలను ముంచెత్తుతూ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ఎంజీబీఎస్ లోని పలు కాలనీలను రాజాసింగ్ పర్యటించారు. అక్కడి పరిస్థితిని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. कोई भी पोल को खंबे को नहीं पकड़ना, करंट का टेक्निकल ऊपर हाइट कर नहीं सकते, मुश्किल है उन लोगों को मुश्किल। अब वो ना ही नदी को अपन डाउन करना, वो तो बहुत बड़ा रिश्ता है। 40 साल के बाद मैंने समझ इतना भयंकर बहुत डेंजर भाई। रात में 3 बजे जाके देखती हूँ मैं यहाँ पे आ रहा हूँ रोड माता के पास पूरा रोड का पूरा पानी, लेकिन ये ज़्यादा इशू हो क्या हाँ होते हैं ना, ये नेचुरली ఫ్లో తక్కువైతే నీళ్ళు పోతాయి. ఇక పంపింగ్ నీళ్ళు కూడా ఎన్నికలు లేదన్నా అవకాశం లేదు. यहाँ क्या करी, बच्चे तो उतर जाएंगे वैसे लगवाएंगे, तो उन लोग क्या वहाँ रोक के रखी। హైదరాబాద్ లో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత మూసీకి భారీగా వరద పోటెత్తింది. బాపుఘాట్ నుంచి దిగువ ప్రాంతాలను ముంచెత్తుతూ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ఎంజీబీఎస్ లోని పలు కాలనీలను రాజాసింగ్ పర్యటించారు. అక్కడి పరిస్థితిని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. लेकिन ये ज़्यादा इशू हो क्या हाँ होते हैं ना, ये नेचुरली ఆ ఫ్లో తక్కువైతే నీళ్ళు పోతాయి. ఇక పంపింగ్ నీళ్ళు కూడా ఎన్నికలు లేదన్నా అవకాశం లేదు. यहाँ क्या करी, बच्चे तो उतर जाएंगे वैसे लगवाएंगे, तो उन लोग क्या वहाँ रोक के रखी। कोई भी पोल को खंबे को नहीं पकड़ना, करंट का टेक्निकल ऊपर हाइट कर नहीं सकते,